అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుసా? ఎన్నడైనా పార్లమెంట్లో 4 మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి, నీ శాఖ గురించి? 4 మాటలు నీకు వచ్చిన భాషలనే, ఆ తత్తర భాషలో తుత్తర భాషలో మాడతావు కదా, ఆ భాషలైనా కానీ ఎప్పుడన్నా ఏదైనా అంశం గురించి మాట్లాడగలుగుతావా? నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు. ఓం బిర్లా గారు లేచి ఆయన శాఖకు సంబంధించి మాడడం అంటే చూడు, నేను చూపిస్తా. తమరి బతుకు ఇది. ఐటమ్ నెంబర్ 6 బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు? కాగజ్ లేదా ఉసుకు కాగితం ఇవ్వండి, సంజాయించండి. తమరి వ్యవహారం ఇది. ఒకరికొకరు చెప్పుకోకూడరా, సంజాయించుండ్రి. కొన్ని వందల కంపెనీలను, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద, కేటీఆర్ గారి మీద నువ్వేదో నీచుడని అసలు చెప్పడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తలేదు.